ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులున్న ప్రతి ఒక్కరు కూడండి గాజులతో ఈ పరిహారం చేయాలి. లేదంటే పిల్లలపై చెడు ప్రభావాలు పడతాయన్నమాట. వారి ఎదుగుదల ఆగిపోతుంది. వాళ్లకు ఇబ్బందులు ఏర్పడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే గనక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. మనకేంటంటే కొంతమందికి ముగ్గురు కొడుకులుంటారు, కొంతమందికి ఇద్దరు కొడుకులుంటారు, కొంతమందికి ఒక్కడే కొడుకుంటారు కదా. అయితే మీకు ఎంతమంది కొడుకులున్నా పర్వాలేదండి. ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ సంక్రాంతి మనకు కీడుతో వస్తుందని పురాణాలలో శాస్త్రాల్లో చెప్పబడుతుంది. వేద పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఎర్రటి గాజులతో ఏ తల్లైతే ఇలా చేస్తుందో వారి యొక్క పిల్లల భవిష్యత్తు కావచ్చు, వారి యొక్క ఎదుగుదల కావచ్చు, ఇదంతా కూడా చక్కగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా వాళ్ళు లైఫ్ లో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఈ పరిహారం చేయకపోతే ఏంటంటే గనక ఆ పిల్లలకు గండాలు పొంచి వస్తాయన్నమాట. అంటే గండాలు ఏర్పడతాయి. వాళ్లకు చాలా వరకు కూడా నష్టాలు చేకూరుతాయి. వాళ్ళ ఎదుగుదలలో ఏంటంటే గనక ఇబ్బందులు ఏర్పడి వాళ్ళ లైఫ్ కొంచెం ఏంటంటే గనక గజిబిజిగా అయిపోతుందని చెప్పొచ్చు. అలా కాకుండా ఏంటంటే మీరు ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలను చూస్తారు. ఇక మనకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి కదా. ఈ సంక్రాంతిని మనం 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. అంటే కోడి పందాలు, ఆటపాటలతో, అలానే కాకుండా గంగిరెద్దులు, రంగవల్లులతో, చక్కగా కొత్త దుస్తువులతో, పిండి వంటలతో, కొత్త అల్లుళ్లతో సంక్రాంతి సంబరాలను మనము చేసుకుంటూ ఉంటాం కదా. అయితే సంక్రాంతి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలన్నమాట. అలాంటప్పుడే మనకేంటంటే మంచి ఫలితాలు వస్తాయండి. సంక్రాంతి రోజు కొన్ని పనులు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం పడుతుంది. కొన్ని పనులు చేయకపోతే మనకు అదృష్టం వరిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముందుగా ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసేసి గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ఏంటంటే గనక ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత ఇంట్లో అంటే స్నాన కార్యక్రమాలు చేయండి. సంక్రాంతి రోజున ఏంటంటే స్నానం చేసే నీటిలో అండి కొద్దిగా నల్ల నువ్వులను వేసుకొని చేస్తే చాలా మంచిదండి. లేదంటే మనము నూనెను కూడా రాసుకొని స్నానం చేయొచ్చు. అంటే ఆవాల నూనెని అంటే పట్టించి స్నానం చేయొచ్చు. అంటే తైలం అంటారు కదా, అది పట్టించి స్నానం చేయొచ్చు. ఇలా మాకు కుదరదండి అనుకునేవారు కేవలం అండి గుర్తు పెట్టుకోండి, రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, అది దిష్టి దోషాలను తరిమేస్తుంది అనమాట. అందుకే రాళ్ల ఉప్పు ఉంటే ఆ రాళ్ల ఉప్పుని కొంచెం అంత నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలా చేసినా ఏంటంటే గనక మీకు సంవత్సరం అంతా యోగించటం, సంవత్సరం అంతా కూడా బాగుండటం అనేది జరుగుతుంది. పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. దాన్ని అంటే రాళ్ల ఉప్పును వేసుకున్నప్పటికీ కూడా మనము 2-3 అంటే ఇలా నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని స్నానం చేయొచ్చు. ఇక అలానే ఈ రోజు ఏంటంటే మనము గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ఏంటంటే గనక చక్కగండి మనం పాలు పొంగించుకుంటాం. పాలు పొంగించి ఆ పాలతోనే ఏంటంటే గనక నైవేద్యం చేసుకుంటాం. కొంతమంది పులగం చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే గనక బెల్లం పరమాన్నం ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. అలా చేసుకుని ఏంటంటే సూర్య భగవానుడిని పూజించడం, సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం, అలానే కాకుండా ఇంట్లో పాలు పొంగించుకున్న తర్వాత అంటే నిష్ట నియమాలతో భగవంతుడిని పూజించడం, ఇదంతా చేస్తాం కదా. అయితే సంక్రాంతి రోజు ఏంటంటే గనక పరమేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిదండి. పరమేశ్వరుడికి ఏంటంటే గనక అభిషేకం చేయటం, ముఖ్యంగా ఈ రోజు పాలతో కానీ నెయ్యితో కానీ ఎవరైతే శివలింగాన్ని అభిషేకిస్తారో వాళ్లకు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి పరమశివుణ్ణి పూజించండి. అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలానే ఈ రోజు మనం ఏంటంటే పితృదేవతలకు కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే గనక ఆంధ్రాలో అంతా కూడా పితృదేవతలకు పెట్టుకుంటూ ఉంటారు. మన సైడ్ తెలంగాణలో ఏంటంటే గనక పితృదేవతలకు పెట్టుకోరు కదా. అంటే కొన్ని చోట్ల పెట్టుకుంటారు, కొన్ని చోట్ల పెట్టుకోరు కదండి. అయితే మీ పితృదేవతలకు ఇష్టమైన ఆహారాలు పెట్టేసి చక్కగా ఏంటంటే గనక కాకికి పెట్టడం, కాకి ముట్టిన తర్వాత మనము దాన్ని స్వీకరించడం, ఇలా చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజు తప్పనిసరిగా మీ వంటల్లో ఏంటంటే గనక చింతపండు, గుమ్మడికాయ అంటే చిక్కుడుకాయ, అలానే కాకుండా ఏంటంటే గనక ఈ ఆహార పదార్థాలు ఉండేలాగా చూసుకోండి. నువ్వులు కూడా అండి, నల్ల నువ్వులు ఉంటే చాలా మంచిదన్నమాట. నల్ల నువ్వులు, బెల్లం ఉండేలాగా చూసుకోండి. వీటితో పాటు ఈ ఆహార పదార్థాలు కూడా ఉండేలాగా చూసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే ఇంట్లో అండి ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి, తల్లులు ఉంటారు కదా, స్త్రీలు ఏంటంటే గనక మన అమ్మలు అంటే కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఎర్రటి గాజులను ధరించాలన్నమాట. ఈ ఎరుపు గాజులు ఎందుకు ధరించాలండి అని మీకు సందేహం రావచ్చండి. ఈ ఎరుపు గాజులు ధరించడం వల్ల అదృష్టం వరిస్తుంది. తల్లి ఏంటంటే గనక ఎరుపు గాజులు ధరించడం వల్ల పిల్లపై ఉన్న కీడు అనేది తొలగిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఎరుపు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా మనం భావిస్తాం కదా. అయితే ఎర్రటి గాజులను ధరించండి. ఎర్రటి గాజులు ధరిస్తే చాలా మంచిదండి. అలానే మీరు ఏంటంటే గనక ప్లేన్ గాజులను అయితే ధరించకండి, వాటి వల్ల ఏం పెద్దగా ఫలితం ఉండదు. ఎరుపు ధరించండి, కాకపోతే ఏంటంటే గనక వాటి మీద మనం పూల గాజులు అంటాం కదా, అలా వేసుకోండి. లేదంటే ఇలా సైడ్ కి గాజులు వేసుకోండి, కానీ ప్లేన్ గా గాజులు మాత్రం ధరించకండి. ఎరుపు గాజులు ధరించిన తర్వాత కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేస్తే ఆ పిల్లల్లో ఏంటంటే గనక ఎదుగుదల చక్కగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట అండి. అలానే కాకుండా వాళ్ళకు మంచి కూడా చేకూరుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక ఈ రోజు
ఇలా ఎర్రటి గాజులు ధరించిన తర్వాత అన్నం, మనము నిండుకుండా అన్నం ఉంటుంది కదా, ఎంగిలి చేయకూడదు, నిండుకుండా అన్నం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇలా ముద్దలు చుట్టుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఈ ముద్దలన్నం ఇలా చుట్టుకోండి. ఒకటి పసుపు, ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు అలాగే ఉంచేసి కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఇంటూ మార్కు వేసేసి ఆ తర్వాత పిల్లలకి ఏంటంటే గనక చక్కగా తూర్పు ముఖాన కూర్చోబెట్టాలి. అంటే తూర్పు ముఖాన కూర్చోబెడితే ఏంటంటే ఆ పిల్లలకు మంచి జరుగుతుందండి. నిజం చెప్పాలంటే ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి అనమాట. ఇలా అన్నం ముద్దలు చుట్టేసి దానిపైన పసుపు, ఒక దానిపైన కుంకుమ పోసేసి ఇంకొకటి అలాగే ఉంచేసి ఇంకా కోడిగుడ్డుని తీసుకుని దానితో ఏంటంటే గనక బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ లేదంటే బుగ్గుతో కానీ ఇంటూ మార్క్ వేసేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టి మీరు ఇలా ఏంటంటే సవ్య దిశలో అసవ్య దిశలో దిష్టి తీయండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. మరి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీయొచ్చు. లేదు మాకు రాదనుకుంటే తల చుట్టూ 21 సార్లు తిప్పి అదంతా కూడా ఒక కవర్లో పోయండి. కానీ కోడిగుడ్డు మాత్రం పగలకుండా చూసుకోండి. కోడిగుడ్డు పగిలితే మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి కోడిగుడ్డు పగలకుండా చూడండి. ఇలా ఎర్రటి గాజులు ధరించి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే పిల్లలపై ఉండే కీడు పోతుంది. అలానే కాకుండా ఇక్కడ మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరిది వరకు సపరేట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరి గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి జాతకం ఒకే రకంగా ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే అందరిని ఒకేసారి నిలబెట్టి తీస్తారు కదా, అలా తీస్తే ఈ చెడు వీళ్లకు తాకుతుంది, ఆ చెడు వాళ్లకు తాకుతుంది అనమాట. అలా కాకుండా సపరేట్ గా చేసేసి తీసేయండి. ఇలా తీసేసి అంతా ఒక కవర్లో వేసేసి పారే నీళ్ల దగ్గర దూరంగా పడేసి రండి. ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వారి ఎదుగుదల బాగుంటుంది, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే తప్పక చేయండి. సంక్రాంతి కీడుతో వస్తుందని మనకు వేద పండితులు కూడా చెప్తున్నారనమాట. ఇలా వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ గాజుల పరిహారం చేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మన ఆడపడుచులు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఎర్రటి గాజులు పెట్టించండి. వాళ్ళు కూడా మన ఇంటి ఆడపిల్లలే కాబట్టి వాళ్ళకు కూడా ఎర్రటి గాజులు అంటే ఇలా ఎరుపు రంగులో ఉండే గాజులు వాళ్ళకు కూడా వేయించండి. వదిన ఆడపడుచుకు ఏంటంటే ఎర్రటి గాజులు వేయిస్తే వాళ్ళకు కూడా దోషాలు ఏర్పడవు, వాళ్ళకు కూడా సంవత్సరం అంతా బాగుంటుంది. మనం కూడా ధరించడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీ పిల్లలు ముగ్గురున్న ఇద్దరున్న సపరేట్గా తీసేసి ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోగొట్టండి. ఆ పిల్లలపైన ఏంటంటే కనుక చెడు దోషాలు కూడా ఉంటూ ఉంటాయి. మనకు మగపిల్లలు ఉన్నారనుకోండి, చూసి ఏడ్చేవాళ్ళు, చూసి ఏంటంటే కనుక అసూయ పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అదే మనకి ఏంటంటే దిష్టి దోషాలుగా కీడుగా మారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇబ్బంది అనేది అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది చేసిన తర్వాత ఒకవేళ మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటుందన్నమాట. అనారోగ్యాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. మన పిల్లలపై ఏడుపు, నరదిష్టి, చెడు దిష్టి ఇలా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి కూడా బయటికి రాగలుగుతారు. ఇక ఈ సంక్రాంతి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టమని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో పసుపు అండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పసుపుని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. పసుపు 10 రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది కదా. అయితే ఈ సంక్రాంతి రోజు ఏంటంటే మీరు ఉదయం పూటనైనా తెచ్చుకోవచ్చు, సాయంత్రం పూట అయినా సరే తెచ్చుకోవచ్చు అండి. ఒక 10 రూపాయలు పెట్టి ఒక పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఇలా తెచ్చుకొని ఏంటంటే గనక ఆ పసుపుతోనే మనము అంటే భగవంతుడిని పూజించవచ్చు. గడపలకు పసుపు రాసి అదే పసుపుతో ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టుకోవచ్చు. ఇంట్లో మనం ఇల్లు మాపు వేసేటప్పుడు అదే పసుపుని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. పసుపు ఇంట్లో శుభకార్యాలు జరిపించడానికి ఉపయోగపడుతుంది. పసుపు ఏంటంటే మంగళకరమైనది, శుభాన్ని సూచిస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలంటే పసుపు కొంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే గనక కల్లుప్పు అండి. రాళ్ళ ఉప్పు అంటాం కదా, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. దీనితో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేసి మనకి ఏంటంటే అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట. మరి సంవత్సరంలో మొదటి పండగ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగ ఏంటంటే గనక అంటే అతీత శక్తివంతమైన పండగగా భావిస్తాం. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సంక్రాంతి రోజు మరి మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలన్నా, మీ ఇంట్లో తిష్ట వేయాలన్నా, మీకు అనుగ్రహాన్ని ఇవ్వాలన్నా, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా మీరు రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటే దొడ్డుప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు 10 రూపాయలు పెట్టి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకున్నా మీకు ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా ఈ 2 వస్తువులే అండి, ఎక్కువగా కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఎక్కువగా కావాలంటే మీరు బెల్లం, పంచదార ఏవైనా సరే తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 2 వస్తువుల వల్ల ఏంటంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి దైవానుగ్రహం కలిగి
మనకు మంచి జరుగుతుందనమాట. మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈ సంక్రాంతి రోజు ఖచ్చితంగా స్త్రీలు ఈ రంగు చీర కట్టుకోండి. ఎందుకు ఈ రంగు చీర కట్టాలంటే గనక ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు అపార ధనప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా మన జీవితంలో ఆగిపోయిన సంపద పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రంగు చీరని కట్టుకోవడం వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుందనమాట. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మనకేంటంటే కలిసొస్తాయనమాట అండి. అందుకే ఈ రంగులో ఉండే చీరని కట్టండి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే ఈ రంగు బట్టలు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే కట్టుకోవచ్చు. ఎవరు కట్టినా కానీ మంచి జరుగుతుందన్నమాట. సంక్రాంతికి ఈ రంగు బట్టలు ధరించడం వల్ల అదృష్టం విపరీతంగా వరిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించుకోండి. ఏ రంగు అంటే గనక రెడ్ కలర్ లో ఉండే శారీ కట్టుకుంటే చాలా మంచిదండి. ఎరుపు అదృష్టం అని మనం ముందే చెప్పాం కదా. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఎర్ర చీర కట్టుకోవడం వల్ల అదృష్టమే అదృష్టం. లేదంటే పసుపు రంగులో ఉండే చీరను కూడా మనం ధరించవచ్చు. ఈ 2 రంగుల్లో ఉండే బట్టలు మనం ధరిస్తే మన భర్త సంపాదన పెరగడంతో పాటు మనకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలానే కాకుండా మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ 2 రంగులో ఉండే బట్టలను ధరించండి. అంచుండే చీరని కట్టుకోండి. అంటే బార్డర్ ఉంటుంది కదా, ఆ శారీని మాత్రమే కట్టుకోండి. మిగతా శారీ కంటే ఈ శారీ బెటర్ అని చెప్పొచ్చు.